ఇంటర్ ఫలితాలపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రగతి భవన్లో జరుగుతున్న సమావేశంలో విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి, ఇంటర్ బోర్డు సెక్రటరీ అశోక్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజశేఖర్ సార్. రాజశేఖర్, ఇంటర్ పరీక్షల ఫలితాలపై కొంత గందరగోళం నెలకొంది. దీంట్లో ఇంటర్ బోర్డుకు సంబంధించి గత ముందు 2 రోజులుగా కొంత విద్యార్థులు తల్లిదండ్రుల ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ వ్యవహారంపై సీరియస్ గా దృష్టి సారించింది. వాళ్ళ ముఖ్యమంత్రి కేసీఆర్ దానికి సంబంధించిన విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, అలాగే విద్యాశాఖ సెక్రటరీ జనార్దన్ రెడ్డి, ఇంటర్ బోర్డు సెక్రటరీ అశోక్ కుమార్ తో సమావేశమయ్యారు. ఎందుకు ఫలితాల విడుదలలో ఇలాంటి గందరగోళం నెలకొన్నదనే దాని మీద సమీక్ష చేస్తున్నారు. ముఖ్యమంత్రి వ్యవహారంపై కాస్త సీరియస్ అయినట్టు తెలుస్తుంది. ఎందుకు ఇట్లాంటి గతంలో లేని విధంగా ఈసారి ఎందుకు వచ్చిందనే దాని మీద ప్రత్యేక దృష్టి సారించారు. దీనికి సంబంధించి ఈ గందరగోళానికి సంబంధించి పూర్తిగా ఇప్పటికే మంత్రి జగదీశ్వర్ రెడ్డి, విద్యాశాఖ సెక్రటరీ ఎందుకు వల్ల జరిగింది ఏందనేది, ఇంటర్ బోర్డులో ఉద్యోగుల మధ్య సమన్వయ లోపానికి సంబంధించి మొత్తం కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దాదాపు ఇప్పటికే గంట పైగా కూడా పూర్తిగా ఇంటర్ బోర్డుపై చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఇంటర్ బోర్డులో సంబంధించి ప్రక్షాళన దిశగా ప్రభుత్వం ముందడుగు వేస్తున్నట్టు తెలుస్తుంది. ఇంటర్ బోర్డులో కొంత సుదీర్ఘ కాలంగా చాలా మంది అక్కడే ఉండి దాదాపు 20 ఏళ్లుగా అక్కడే ఉద్యోగాలు చేస్తూ కొంత ఇంటర్ బోర్డును భ్రష్టు పట్టించే పనిలో ఉన్నారా వారిని వెతికి వాళ్ళపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమవుతుంది. అందులో భాగంగానే ఇప్పటికే ఈ గందరగోళానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసింది, త్రిసభ్య కమిటీ. ఇప్పటికే నిన్న దాదాపు సుదీర్ఘంగా 4:30 నుంచి 5 గంటల పాటు ఇంటర్ బోర్డు అధికారులతో సమావేశం అయ్యారు. ఇంటర్ బోర్డు సెక్రటరీ, అలాగే ఈ ఫలితాలను ఎవాల్యుయేషన్ చేసే గ్లోబరీనా అనే ఒక సంస్థ ఉంది, వాళ్ళతో సమావేశం అయ్యారు. వాళ్ళ నుంచి తీసుకున్న సమాచారాన్ని ఇప్పటికే సీఎం కు త్రిసభ్య కమిటీ చైర్మన్ వెంకటేశ్వరరావు సమర్పించడం జరిగింది. కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఇప్పుడు సమీక్ష సమావేశం నిర్వహించి దీనికి బాధ్యులైన వారిపై చర్య తీసుకోవడంతో పాటు విద్యార్థులకు ఎవరైతే ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారో, ఆందోళన గురవుతున్నారో వాళ్ళందరూ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా అటు ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుందని చెప్తా ఉన్నారు. ఇప్పటికీ దీనికి సంబంధించి ఇంటర్ బోర్డు ఆధ్వర్యంలో కొన్ని ప్రత్యేకమైన రివాల్యుయేషన్ రీకౌంటింగ్ సంబంధించి హెల్ప్ లైన్ కేంద్రాలను కూడా పెంచడం జరిగింది. నిన్నటి వరకు ఇంటర్ బోర్డు వెబ్సైట్ ద్వారానే ఆన్లైన్ వెరిఫికేషన్ రీకౌంటింగ్ పత్రాలు తీసుకున్నారు. కానీ హైదరాబాద్ నగరంలో మరొక 6 చోట్ల ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. టీఎస్ ఆన్లైన్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. దీంతో ఈ రివ్యూ జరుగుతూ ఉంది. దీనికి మరొక గంట నుంచి అరగంట పాటు జరిగే ఈ రివ్యూలో ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో రివ్యూ చేసిన తర్వాత ఇంటర్ బోర్డుకు దీనికి బాధ్యులపై చర్య తీసుకునే అవకాశం అయితే కనపడతా ఉంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ రాజశేఖర్.